రాష్ట్రాల్ని పక్కన పెడితే తెలుగోళ్లకు సంబంధించి తెలుగు జాతికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తాజాగా గుంటూరులో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తన జీవిత కలను రివీల్ చేశారు. దేశంలో హిందీ తర్వాత 2 రాష్ట్రాలున్నది తెలుగు భాషకే అన్న ఆయన మదరాసి నుంచి తెలుగు జాతిగా గుర్తింపు తెచ్చుకున్నాం. ప్రపంచంలో తెలుగువారు ఎంత గొప్పగా ఎలా ఎదిగారో తెలిసిందే. సైబరాబాద్ ఐటీ విప్లవం ప్రపంచంలో మన స్థానాన్ని ఎలా నిలబెట్టిందో తెలిసిందే. తెలుగువారు ప్రపంచంలో అగ్ర శ్రేణికి ఎదగాలంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలి అంటూ వ్యాఖ్యానించారు. 2 తెలుగు రాష్ట్రాలు కలిసి ఉంటే ఎన్నో సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లగలమన్న చంద్రబాబు నాయుడు సాగర్ జలాలు ఉపయోగించుకోవాలి. కిందటి ఏడాది కృష్ణా గోదావరి నదుల నుంచి 6,282 టీఎంసీలు సముద్రంలో కలిసిపోయాయి. గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి. తెలంగాణ రాష్ట్రం వాటిని వాడుకుంటే మేమెప్పుడు కూడా అడ్డు చెప్పలేదు. విభజన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు కూడా కాదనలేదు. గోదావరిపై ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్లేదు, మన రాష్ట్రానికి నీళ్లు వస్తాయని ముందుకెళ్లా. గడిచిన 40 ఏళ్లలో ఏటా 3,000 టీఎంసీల నీళ్లు గోదావరి నుంచి సముద్రంలోకి వెళ్లిపోయాయి. పోలవరం పూర్తవుతుంది. కృష్ణా గోదావరి అనుసంధానం జరుగుతుంది. ఉన్న నీటి వనరులను పూర్తిగా వినియోగించని దేశం మనదే. తెలంగాణలో గోదావరి నీళ్లు అవసరమైనన్ని వాడుకోవాలి. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు, ఐకమత్యం అవసరం. ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి ముందుకు వెళ్ళాలి అంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తన జీవిత కాల కలను ఆవిష్కరించారు. నీటి విషయంలోనూ ఇతరత్ర అంశాల్లోనూ తెలుగు వారంతా కలిసి ఉండాలని, ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మనకు గుర్తింపు తెలుగు భాషతోనే అన్న ఆయన తెలుగు భాష ముందుకు వెళ్లాలంటే, ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1 కావాలంటే మనకు ఐకమత్యం అవసరం. తెలుగు వారికే 2 రాష్ట్రాలు ఉండటం మనకు గౌరవం. దాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లాలి. ఇజ్రాయెల్లో యూదులు 1,000,000 మంది లేకున్నా కూడా ప్రపంచంలోనే శక్తివంతమైన వారిగా ఎదిగారు. 2047 నాటికి వారిని కూడా అధిగమించి తెలుగు జాతి నెంబర్ 1 కావాలన్నదే నా లక్ష్యమంటూ తన కోరికను బయటపెట్టారు. ఏపీని బూచీగా చూపిస్తూ ప్రజల్లో సెంటిమెంట్ రాజేసి విద్వేషాలను రగిలించే వారికి చంద్రబాబు తనదైన శైలిలో స్నేహ హస్తాన్ని చాటడం ద్వారా తెలుగు ప్రజల మధ్య ఉండాల్సిన సంబంధాన్ని, అనుబంధాన్ని గుర్తు చేశారని చెప్పక తప్పదు.